హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. ఈరోజు అయితే నేను ఇంకా వాన పడుతుందండి సాయంత్రం పూట. సో అందుకోసం అనేసి వేడివేడిగా టీ అను ఇంకా అవకాడో పేస్ట్ అండ్ మొక్కజొన్న చిప్స్తో మేము ఎంజాయ్ చేస్తున్నామండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి, ఎట్లా చేయాలో ఏమో తెలుస్తుంది మీకే. ఇప్పుడైతే టీకి అయితే ఇంకా స్టవ్ పైన పెట్టేస్తున్నాను. స్టవ్ అంటే ఇది గ్యాస్ స్టవ్ ఏం కాదండి, కరెంట్ స్టవ్, ఇండక్షన్ స్టవ్. సో మనం ఎంత అయితే వాడతామో అంత అయితే కరెంటు బిల్లోనే యాడ్ అవుతుంది ఇది కూడా. సో ఇట్లయితే నేనైతే టీ పాత్రలు అంతా తీసుకొచ్చుకోలేదండి ఇక్కడికైతే. ఇంకా అంటే మా హస్బెండ్ దగ్గర ఉందేమో అనుకున్నాను. ఇంకా ఇది కుక్కర్ గిన్నె అయితే పెట్టేసుకొని ఇంకా టీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ పాలు అయితే చాలా తక్కువ అండి, కాస్ట్ అయితే 3 లీటర్స్ అంటే 1 గ్యాలన్ వచ్చి ఇంకా ఎంత 200 సంథింగ్ ఎంతో పడుతుంది. అంటే ఇప్పుడుండే డాలర్ కాస్ట్తో మనము కౌంట్ చేసుకుంటే $3.50 ఇంకా అట్లా పడుతుందండి. పర్వాలేదు, ఇంకా మన ఇండియాలో పోల్చుకుంటే ఇక్కడైతే పాలైతే తక్కువే, కొదమటం అంతా ఎక్కువే అండి. ఇంకా టీ అయితే పక్కన పెట్టేసాను, మరుగుతూ ఉంది. ఇంకైతే పేస్ట్ తయారు చేద్దామనేసి ఇంకా అవకాడోస్ ఇంకంతా కట్ చేసుకుంటున్నాము. ఇంకా ఈ అవకాడోస్ అయితే వచ్చినప్పటి నుంచి మేము 2 months ఉందామని వచ్చాము. 1 monthలోనే చాలా తినేసామండి ఇప్పటికే, ఎందుకంటే టేస్ట్ చాలా బాగున్నాయి. ఇండియాలో ఒకసారి నేను బెంగళూరులో ట్రై చేశాను, అదైతే ఒక్కటి తీసుకున్నాను ట్రై చేద్దామనేసి. చాలా చేదుగా ఉండే, అసలు తినబుద్దే కాలేదు. అది కాక పైన బ్లాక్గా వచ్చేసేసరికి ఇంకా అది పాడైపోయిందేమో అనుకున్నాను. సో అట్లే వస్తుందంట బ్లాక్గా, అది నాకు తెలియక పడేశాను. ఇంక ఇట్లయితే మొత్తం కూడా అవకాడోని లోపల గుజ్జునైతే మొత్తం తీసేసి బౌల్లో చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు. కరివేపాకు అయితే పచ్చిగా ఉంటే బాగుంటుంది, ఎండిపోయింటే కొంచెం మళ్ళీ అది కటకట్టం అంటుంది. సో అందుకోసం అనేసి కరివేపాకు యూజ్ చేయలేదు. అదిగాక 2 మండలు వచ్చి జస్ట్ ఒక రెమ్మలు అంటారు కదా, మండలు కూడా కాదు, ఆ రెమ్మలు వచ్చి $300 అట్లా అండి. ఇక్కడైతే అసలు వెజిటేబుల్ కాస్ట్ చాలా ఉన్నాయి, ఆకుకూరలు కూడా అలానే ఉన్నాయండి. కరివేపాకు మరి టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. సో అందుకని అది అవాయిడ్ చేసేసాను. ఇప్పుడైతే అవకాడోని మొత్తం కూడా ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకున్నాను స్పూన్తో అయితే. ఇందులోకి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర మొత్తం వేసేస్తున్నాను. మా అబ్బాయి అయితే దూరం నుంచి తీస్తున్నాడు. ఒకరోజు అయితే హోమ్ టూర్ అయితే తీస్తాను, నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ హోమ్ టూర్ వేయండి. అంటే ఇక్కడ మేము ఇల్లు తీసుకున్నాము జస్ట్ ఒక 2 months కోసం, దానికోసం ఇంకా మేము ఉండడానికి అనేసి. ఇంకా అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇట్లా అయితే మొత్తం పేస్ట్లా చేసేసాను. ఇంకా ఇందులోకి కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం జీరా పౌడర్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇదే అండి, కొంచెం జీరా పౌడర్ అయితే యాడ్ చేశాను. పెప్పర్ అయితే మర్చిపోయాను, మామూలుగా అయితే పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇట్లయితే ఇంకా మొత్తం పేస్ట్ తయారు చేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఇవి అండి మొక్కజొన్న చిప్స్, అంటే కార్న్ చిప్స్. ఇవైతే మనము మామూలుగా బయట హోటల్స్లో అయితే మనం ఆర్డర్ చేస్తాం కదా ఫుడ్. సో దానికన్నా ముందే ఈ కార్న్ చిప్స్ అండ్ సల్సా అనేసి టమోటోస్, జీరా, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం సాల్ట్ వేసి వాళ్ళు ఒక పేస్ట్ లాగా తయారు చేసి అదొకటి ఇస్తారండి మనకు. ఇండియాలో టమోటో సాసు అవి ఇస్తారు కదా, సో అట్లనే ఇక్కడ అది ఇస్తారంట. దాంతో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తారండి, కావాల్సినంత తినచ్చు. మేమైతే ఎప్పుడు పోలేదు. సో ఇట్లయితే మేము టీ అయితే రెడీ అయిపోయింది, అది నేను రెడీ చేసేసరికి టీతో మేము అదైతే ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి వర్షం అయితే పడుతుంది, చాలా బాగుందండి. అంటే ఇక్కడ వర్షం అంటే అది ఎక్కువ మెరుపులు అయితే మెరుస్తాయి కానీ, బట్ ఉరుములు మెరుపులు అయితే వస్తాయి కానీ పెద్దగా వాన అయితే పడదు. జస్ట్ మన ఊర్లలో పదును హాఫ్ పదును అంటారు కదా, హాఫ్ పదును కూడా పడలేదండి, జస్ట్ 1/4 పడి ఉంటుందేమో. చెట్లు దర్శనమైన పడింది అంతేనో. ఉరుములు అయితే చాలా ఉరిమాయి కానీ పెద్దగా వాన పడుతుందేమో. ఇల్లులన్నీ చెక్కిల్లులు అండి ఇక్కడ, ఎట్లా చేస్తారో ఏమో అనుకున్నాను. బట్ అంత పెద్ద వాన ఏమీ పడలేదు. బట్ మన ఊళ్ళల్లో కన్నా ఇక్కడ వాన చూడడం అంటే ఎంజాయ్ చేసాము మేమైతే. ఇది అండి అవకాడోస్తో మేమైతే ఎంజాయ్ చేసాము. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.